హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ చూసారు కదా, 2x2 బ్లౌజులండి. మొత్తం మనకి 15 బ్లౌజులు ఇచ్చారు. అన్నీ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అయితే చూడండి, వీళ్ళ లెంత్ కంటే కూడా బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ లెంత్ పెంచాం. అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్లో పెంచాలా వద్దా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో క్లియర్ చేస్తాను. అయితే వీళ్ళ ఆది బ్లౌజ్ చూడండి, హుక్స్ పట్టి మధ్య గ్యాప్ వస్తుంది. మన స్టిచ్చింగ్ అనేది హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదు కదా, ఏ సైజ్ అయినా చూసారా, గ్యాప్ అనేది రాలేదు. ఫ్రంట్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అందరూ కూడా ఎక్కువ బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ పెంచాలా వద్దా అనేది కూడా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను. క్లియర్గా అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే మనం ఒకేసారి ఇన్ని బ్లౌజులు అనేది ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే విధంగా వస్తాయి. ఎలాగా అంటే పేపర్ మీద కట్ చేసుకుంటాము. ఈ రోజు అయితే పేపర్ కటింగ్ చూపిస్తాను. చూసారా, వీళ్ళు ఇన్ని బ్లౌజులు అయితే ఇచ్చారు మనకి. మనం ఈ రోజు అయితే 4 బ్లౌజులు ఒకేసారి పేపర్ని బట్టి ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడే కాకుండా మన డైలీ కస్టమర్ది కూడా మనం ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. చాలా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. మీరు కూడా ఇలా పేపర్ పైన కట్ చేస్తారో లేదో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి వాళ్ళ ఆది బ్లౌజ్ చూసారు కదా, హుక్స్ పట్టి మధ్య గ్యాప్ ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి మనము కొలతలు ఎలా తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో ఎలా పెంచుకోవాలో చూద్దాం. నేనైతే ఇక్కడ చార్ట్ అనేది తీసుకున్నానండి. బుక్ స్టాల్లో దొరుకుతుంది మనకి ఇలాంటి చార్ట్ అనేది. ఇక్కడ వీళ్ళ ఆది బ్లౌజ్ లెంత్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ నడుము దగ్గర డాట్ వరకు కూడా ఇలా టేప్ అనేది కరెక్ట్గా టైట్గా పట్టుకోండి. ఇలా కొంచెం లాగినట్టు. ఎంత వచ్చింది మనకి? 14 ఇంచులు వచ్చింది. అయితే ఇక్కడ మనకి 1 ఇంచ్ పెంచమన్నారు. అంటే 15 ఇంచులు అనేది తీసుకోవాలి. నార్మల్గా మనము 30 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం వచ్చిన పొడవు కంటే. ఇప్పుడు మనము 1 ఇంచ్ పెంచిన తర్వాత దానికి 30 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం కిందన 1/4 ఇంచ్ తీసుకుంటాం కదా ఖర్చుకి, దాన్ని ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి మనము ఎంత పొడవు కావాలో అక్కడి నుంచి పెట్టుకోవడమే. మనకి ఇక్కడ 15 ఇంచులు. ఈ 15 ఇంచులు ఈ 1/4 ఇంచ్ దగ్గర నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళ పొడవు అనేది వస్తుంది. మీకు 14 అయితే 14 పెట్టుకోండి. ఇలా మనం ఫస్ట్ ఖర్చు మార్క్ చేసుకున్న తర్వాత పైకి ఇలాగా వాళ్ళ పొడవు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఖర్చులతో సహా తెలుస్తుంది. అలానే కిందన మనం ఖర్చు పెట్టాం, మరి పైన కూడా ఖర్చు పెట్టుకోవాలి కదా, దానికోసం అయితే ఒక 1/2 ఇంచ్ అనేది పైన పెట్టుకోండి. అర్థమైంది కదా. కిందన 1/4 ఇంచ్ పెట్టుకుంటాము, పైన 1/2 ఇంచ్ పెట్టుకుంటాం. ఈ 1/2 ఇంచ్ కూడా ఇలాగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని స్కేల్తో డ్రా చేసేసుకోండి. ఇలా ఇప్పుడు మనం ఖర్చులతో సహా పొడవు అనేది వచ్చేసింది. నడుము అనేది చెక్ చేసుకోవాలి. వీళ్ళ ఆది బ్లౌజ్ ఇక్కడ మనకి తాళ్ళు ఉంటాయి కదా, రెండో తాడు ఉంటుంది, దానికి పెట్టుకుంటారా లేదా ఫస్ట్ది పెట్టుకుంటున్నారా, అది టైట్గా ఉందా ఏంటా అనేది చెక్ చేసుకోవాలి. వీళ్ళకైతే కరెక్ట్గా సరిపోయింది అన్నారు. ఇక్కడ దీన్ని బట్టి నేను ఇలా కొలుచుకుంటున్నాను చూడండి. మనకి 34.5 వచ్చింది. ఇలా చూసుకోవాలి, ఇలా హుక్స్ పట్టేదాకా. మనకి ఇక్కడ 1 ఇంచ్ పెంచాం కదా, ఇప్పుడు ఆ 1 ఇంచ్ దగ్గర నడుము రౌండ్ అనేది కూడా ఒకవేళ కస్టమర్ ఉంటే చెక్ చేసుకోండి. లేదు వాళ్ళకి పొట్ట ఏమైనా ఉంది అనుకుంటే ఈ వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోండి. ఎందుకంటే కొంతమంది కిందకి వెళ్ళే కొద్దీ పొట్ట ఉంటుంది, లేదా నడుము సన్నగా ఉంటుంది. దాన్ని బట్టి మనం 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి, పెంచుకోవాలి అనేది ఉంటుంది. అర్థమైంది కదా. ఇక నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను కస్టమర్ దగ్గర తీసుకున్నాను. ఇదే 34.5 వచ్చింది. దాన్ని ఇలా 4 భాగాలు చేసుకున్నాను టేప్లో. అది మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనము 1 ఇంచ్ అనేది డాట్స్కి పెట్టుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులు పెడుతున్నాను నేను. మీకు తక్కువ క్లాత్ ఉంటే 1.5 అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనము ఎక్స్ట్రా 1 ఇంచ్ పెంచుకున్న దగ్గర నడుము లూజ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. లేదు ఆది బ్లౌజ్ నుంచే తీసుకుంటున్నారు, పెంచట్లేదంటే కరెక్ట్గా ఆది బ్లౌజ్లో నడుము లూజ్లో 4వ భాగాన్ని తీసుకొని ఇలా 4వ భాగం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఇక్కడ హుక్స్ దగ్గర నుంచి ఇక్కడ చంక వరకు కూడా ఇలా టైట్గా పట్టుకోవాలి. మరీ టైట్గా కాకుండా ఇలా పట్టుకోండి. ఇక్కడ మనకి ఈ కుట్టు వరకు ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. అయితే ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్కువ పెడుతున్నాను. ఎందుకు అంటే వీళ్ళకి టైట్గా ఉందంట, ఒక కుట్టు అనేది తగ్గించి పెట్టమన్నారు. అంటే మనకి ఒక కుట్టు తీసేసి చూడమన్నారు. అయితే లూజ్ పెట్టమన్నారు కదా అని చెప్పి ఒక 1/4 ఇంచ్ పెడుతున్నాను. ఇక లోపల సైడ్ నుంచి కూడా మనం చంకరౌండ్ని బట్టి కూడా చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చు. అది ఎలానో కూడా చూడండి. పైన షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా, అక్కడి నుంచి కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కుట్టు వరకు ఇలా టైట్గా పెట్టేసుకోండి. క్రాస్గా టేప్ అనేది ఎంత వచ్చింది? మనకి 8.5 వచ్చింది. అయితే మనకి రెండో కుట్టు దగ్గర చూసుకోమన్నారు వాళ్ళు, లూజ్ ఇమ్మన్నారు కదా. ఈ రెండో కుట్టు దగ్గరికి ఎంత వచ్చింది? మనకి 8.30 వచ్చింది. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. 8.30 వచ్చింది. అంటే ఈ 8.30కి మనము 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మీరు చంక రౌండ్ ఎంత వస్తే దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎవరికైనా సరే. మనకి 9.30 వచ్చింది. అంటే పైన లోపల కూడా మనకి చెస్ట్ రౌండ్ అనేది అంతే వచ్చింది కదా, అంటే కరెక్ట్గా వచ్చినట్టే. ఇలా మనము లోపల నుంచి బయట నుంచి కూడా చెస్ట్ రౌండ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 9.30ని 4తో గుణిస్తున్నాను. అంటే టేప్ని ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఎందుకు అంటే మీకు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా తెలియాలి కదా. మనకి వీళ్ళ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 39.5 అలా వచ్చింది. అంటే 40కి 39కి మధ్యలో ఉంది. అంటే మనకి ఇది పెద్ద సైజు. ఇలా పెద్ద సైజు వచ్చినప్పుడు షోల్డర్ అనేది బాగా డీప్ ఉంది అంటే మనకి 5.5 తీసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే ఇలా బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ నడుము ఉంటుంది కదా, ఈ నడుము అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టుకుని ఎంత వచ్చిందో దాన్ని బట్టి అయినా తీసుకోవచ్చు, లేదా మనం ఇలా బ్లౌజ్ చూస్తేనే అర్థమైపోతుంది. వీళ్ళది మనకి డీప్ నెక్. ఇలా చూసామంటే ఎక్కువ బ్రాడ్గా కనిపిస్తుంది, కిందకి కనిపిస్తుంది, అంటే మనకి డీప్ నెక్ అని అర్థమవుతుంది. ఇలా డీప్ వచ్చినప్పుడు షోల్డర్ అనేది మనం 5.5 తీసుకోవాలి.
లేదు పైకి ఉంది నెక్ అంటే 6 ఇంచెస్ తీసుకోవాలి. అర్థమైంది కదా! ఇలా పైకెళ్ళే కొద్దీ షోల్డర్ పెంచుకోవాలి. ఇక్కడ నేనైతే 5½ తీసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళది డీప్ నెక్ కాబట్టి. ఇక్కడ 5½ అనేది మార్కింగ్ చేసుకోండి. కిందన కూడా క్రాస్ వెళ్ళకుండా అదే 5½ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కిందకి చంక రౌండ్ కోసం అయితే ఇలాగ 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇది అందరికీ ఇంతేనా అంటే కాదు. మనము చెస్ట్ రౌండ్, చంక రౌండ్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని అప్పుడు మార్కింగ్ చేసుకుంటాం. నార్మల్‌గా ఇలా 6 పెట్టుకుంటే ఈ సైజ్ వాళ్ళకి సరిపోతుంది. ఇక్కడ 5½ కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోండి 6 ఇంచెస్ దగ్గర. దీన్ని ఇలా స్కేల్‌తో మనము బాక్స్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇటు ఇటు కూడా. మనం ఎప్పుడు కూడా చంక రౌండ్ కొలుచుకున్న తర్వాత ఓకే చేసుకోవాలి చెస్ట్ లూజ్‌కి. ఇక్కడ మనము కరువు తీసుకోవడం కోసం పెద్ద సైజ్ అయితే కార్నర్‌లో 1.5 పెట్టుకుంటాము. చిన్న సైజ్ అయితే 1.25 పెట్టుకుంటాం. ఇలా పెట్టుకొని కరువు స్కేల్ ఉంటుంది కదా! దాంతో తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. అయితే ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఎంత వచ్చింది మనకి 4 భాగం 9.25. దాన్ని కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకోండి. పాయింట్స్‌తో సహా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోకూడదు. ముందు చంక రౌండ్ మార్కింగ్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి. ఇలా కరువు స్కేల్ పెట్టేసుకోండి. మీకు ఈజీగా వచ్చేస్తుంది రౌండ్ అనేది. ఈ బాక్స్‌లోనే ఉండాలి. ఈ 1½ టచ్ అవ్వాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేసుకొని చెక్ చేసుకోవాలి. అయితే మీరు బాడీ మీద తీసుకున్నారనుకోండి, ఇలా 1/2 ఇంచ్ వదిలేసుకొని మీ బాడీ మెజర్‌మెంట్‌లో ఆర్మ్ రౌండ్ ఎంతొచ్చింది ఇలా చూసుకుంటే సరిపోతుంది. 8.5 వచ్చింది ఇక్కడ. వీళ్ళ ఆర్మ్ రౌండ్‌కి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి కూడా తెలియాలి కదా! అందుకోసం చూపిస్తున్నాను చూడండి. ఇలా రివర్స్ చేసేసుకొని పైన మనము ఖర్చు వదిలేసుకొని ఇక్కడ మనకి ఎక్కడి వరకు చెప్పారో లూజ్ అనేది అక్కడి వరకు చూసుకోవాలి. పైన ఇలా షోల్డర్ ఖర్చు వదిలేసుకొని ఇలా చూసుకోండి. చూసారా? మనం పెట్టింది కరెక్ట్‌గా సరిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే ఆ పావు ఇంచ్ లూజ్ అనేది పెట్టుకొని చూసుకున్నాం కాబట్టి. ఇక్కడికొచ్చింది. అంటే మనకి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ మీరు పైనుంచి చూసుకున్నారనుకోండి, నేను లోపల నుంచి చూపించాను కదా! కొంతమంది పైనుంచి చెక్ చేస్తారు. అలాంటప్పుడు మనము ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి పెట్టేసుకోవాలి ఇలా లోపల సైడ్. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుకి పెట్టుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. ఇలా పైనుంచి బ్లౌజ్‌తో అయినా. పైన ఇలాగ మళ్ళీ ఖర్చుకనేది వదిలేసుకొని ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఈ మార్కింగ్ లోపల మార్కింగ్ చేసాం కదా! అక్కడి వరకు చూసుకోండి. అయితే ఇక్కడ మనం కుట్టు విప్పలేదు కాబట్టి ఒక పావు ఇంచ్ లోపలికి వచ్చింది చూడండి. మనకు లూజ్ ఇవ్వమన్నారు కాబట్టి ఆ పావు ఇంచు జరుపుకుంటే సరిపోతుంది. అలా పైనుంచైనా లోపల నుంచైనా మీరు ఆది బ్లౌజ్‌ని బట్టి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అయిందనుకోండి, ఇక్కడ మార్కింగ్ కంటే చెస్ట్ లూజ్ కంటే కూడా కొంచెం బయటకొచ్చిందనుకోండి, అలాంటప్పుడు మనకి ఎక్కువైనట్టు. అప్పుడు కొంచెం పైకి జరుపుకొని కరువు తీసుకోవాలి. లేదు మీకు తక్కువయిందనుకోండి, ఇంకొంచెం కిందకి జరుపుకొని చంక డౌన్ అనేది 6½ పెట్టుకొని చూసుకోవాలి. మనకి ఎక్కువైందంటే పైకి 5½ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్‌కి చంక రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ పైన కింద కూడా నేను 2 ఇంచెస్ ఖర్చుకనేది తీసుకొని మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2½ పెట్టుకుంటే సరిపోతుంది. మిగిలింది షోల్డర్‌కి తీసుకుంటాం. ఎప్పుడు కూడా షోల్డర్ అనేది 3 ఇంచెస్ ఉంటేనే మనకి ఫిట్టింగ్ అనేది బావుంటుంది. అయితే ఇక్కడ మనకి కిందన నెక్ అనేది ఎంత పెట్టుకోవాలనేది చూడాలి. ఎందుకంటే మనం 1 ఇంచ్ పెంచాం కదా! కొంతమంది నెక్ అనేది అలానే ఉంచేయమంటారు పొడవు పెంచినా. కొంతమంది అయితే పైకి పెట్టమంటారు. ఆ 1 ఇంచ్ ఉంచుకొని ఎలా మార్క్ చేసుకోవాలి? లేదా మనం నార్మల్‌గా ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇక్కడ 1 ఇంచ్ పెంచాం కాబట్టి ఆ 1 ఇంచ్ ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి. అక్కడి నుంచి మనం వీళ్ళ నడుము ఎంతొచ్చిందో అంతా పెట్టుకోవాలి. అప్పుడు మనం పెంచిన దానికి వీళ్ళు పెట్టమన్న దానికి సరిపోతుంది. నెక్ కూడా పెంచమంటే. లేదు నార్మల్‌గా పెట్టేయమన్నారు అనుకోండి, ఈ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోక్కర్లేదు. ఎంతుందో అంతా ఇలా కిందన పావించ్ దగ్గర నుంచి పెట్టేసుకొని, అక్కడి నుంచి మనం పైన ఖర్చుకి ఒక పావించ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకోవాలి మనం. అయితే వీళ్ళైతే ఒక 1/2 ఇంచ్ పెంచమన్నారు. అది కూడా చూపిస్తాను ఎలాగో. చూసారు కదా! ఇలా మనము 1 ఇంచ్ పెంచిన దానికి ఎలా పెంచుకోవాలి, నార్మల్‌గా ఎలా పెంచుకోవాలో చూసాం కదా! ఇప్పుడు పైన నెక్ విడ్త్ ఎంత తీసుకున్నామో, కిందన దానికంటే ఒక 1/2 ఇంచ్ గాని, పావించ్ గాని పెంచుకుంటే మనకి బ్రోడ్ అనేది బావుంటుంది. రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అయితే వీళ్ళు మనకి తక్కువగా పెట్టుకుంటారు డీప్ అనేది, బ్రాడ్ అనేది. అందుకోసం నేను 2.35కే పెట్టాను. అంటే ఒక పావు ఇంచ్ మాత్రమే పెంచాను. కానీ మీరు 1/2 ఇంచ్ పెంచుకొని రౌండ్ తీసుకోండి చాలా బావుంటుంది. కొంతమంది అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి పైన 2½ కింద కూడా 2½ పెట్టేసుకోవాలి. వీళ్ళ డీప్ చూసారు కదా! 9½ వచ్చింది. మనకి ఇలాగా ఒక 1/2 ఇంచ్ పెంచమన్నారు కాబట్టి ఇక్కడ కిందకి ఇలాగా ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటే సరిపోద్ది. అంటే మనకు ఒక 1/2 ఇంచ్ మాత్రమే పైకి పెంచమన్నారు. అంటే నేను ఇలా కిందకి పెట్టుకుంటున్నాను. అర్థమైంది కదా! ఇలా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ కూడా మనం అదే 2.35 పెట్టేసుకొని బాక్స్ డ్రా చేసుకోవాలి. మనకిది డీప్ నెక్ అయ్యిందిప్పుడు. 10 ఇంచెస్ వరకు వచ్చింది. అలాంటప్పుడు షోల్డర్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీకు 8 కంటే తక్కువ 6, 7, 8 అలా వచ్చిందనుకోండి 6 ఇంచెస్ తీసుకోండి షోల్డర్ అనేది. అర్థమైంది కదా! ఇలా పైకి వెళ్ళే కొద్దీ షోల్డర్ అనేది పెంచుకోవాలి. కిందకి వెళ్ళే కొద్దీ షోల్డర్ అనేది తగ్గించుకోవాలి. అప్పుడే మనకి భుజాలనేది జారకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్‌లో మనము రౌండ్ అనేది కర్వ్ స్కేల్ ఉంది అంటే చాలా ఈజీగా తీసుకోవచ్చు. మీరు ఏ మోడల్ కావాలన్నా బాక్స్‌లో తీసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్ తీసుకుంటున్నాను. మనం కిందన మార్కింగ్ తీసుకుంటున్నాం కాబట్టి కిందన. మీరు పైన కావాలి అంటే పైన తీసుకోండి. అర్థమైంది కదా! ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే మనకి నడుము అనేది పైకి పెట్టాం.
ఇప్పుడు మీరు ఆది బ్లౌజ్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూడండి. ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కాడ నుంచి లోపలికి ఇలాగా పావించ్ అనేది ఖర్చుకి పెట్టేసుకోవాలి. ఇది హెమ్మింగ్ చేసిన ఆది బ్లౌజ్ కాబట్టి. ఒకవేళ మీకు పైపింగ్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి, చివరి నుంచి చూసేసుకోవచ్చు. ఇక్కడ ఇలా పైనుంచి ఇలా చెక్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ మనం పైకి పెట్టాం కదా, నెక్ అనేది పొడవు పెంచాం కాబట్టి సరిపోతుంది. దీన్ని బట్టి చూసుకోకూడదు. మీకు అసలు ఆది బ్లౌజ్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలి నెక్ అనేది చూపించడం కోసం అయితే ఇలా చూపిస్తున్నాను. ఇలా కరెక్ట్‌గా రావాలి. మీరు నార్మల్‌గా తీసుకుంటే ఏమి పెంచకుండా మీ ఆది బ్లౌజ్‌ని బట్టి కరెక్ట్‌గా స్టిచ్ చేయాలి అంటే రౌండ్ అనేది అలా పర్ఫెక్ట్‌గా సరిపోవాలి. ఇప్పుడు కింద నడుము దగ్గర డాట్స్ వేసుకోవడానికి ఇక్కడ ఎంత వచ్చిందో దాన్ని ఇలా సగం చేసుకోండి. ఇప్పుడు సగం దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్‌గా ఇలా షోల్డర్‌కి ఎదురుగుండా వస్తుంది మనకి ఈ డాట్ అనేది. ఇప్పుడు 1 ఇంచ్ పెట్టాం కదా, అటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అంతే వచ్చేలాగా చూసుకోవాలి. మనకి క్రాస్ వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి లెంత్ అనేది ఒకసారి చూసుకోండి. 5:30 వచ్చింది కదా, అంటే మనకి ఎక్కువ ఉంది. మనకి 14, 13 అలా వచ్చిందనుకోండి, 4 ఇంచులు అనేది పొడవు వేసుకుంటాం మనం డాట్ పొడవు. ఇలా బ్లౌజ్ లెంత్ పెరిగే కొద్దీ డాట్ పొడవు అనేది పెంచుకోవాలి. అందుకోసం నేను 4:30 అయితే వేస్తున్నాను. ఇక్కడ మనం ఈ డాట్ కూడా ఇలాగా హాఫ్ ఇంచ్ పెట్టాం కదా, అటు ఇటు ఇలా మార్క్ చేసేసుకోండి. ఇలా మనము డాట్ అనేది వేసుకున్నా కూడా నడుము అనేది పైకి ఎత్తకుండా కరెక్ట్‌గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఇక్కడ మనం మార్కింగ్స్ అన్నీ తెలియడం కోసం అయితే ఇలా మార్క్ చేశాను. అయితే వీళ్ళ చెస్ట్ అనేది అర్థమైంది కదా మీకు. ఆది బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది 2 విధాలుగా కూడా చూసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది మీకు. ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి పేపర్ అనేది. ఈ పేపర్ కూడా మనం క్లాత్ మీద ఎలా ఫోల్డ్ చేసుకుని ఎలా తీసుకుంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనేది కూడా లాస్ట్‌లో చూపిస్తాను. ఇలా రెడీ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అనేది. అయితే మనం నెక్ అనేది తర్వాత కట్ చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత. ఈ కిందన మాత్రం చిన్నగా క్రాస్ అనేది తీసుకోవాలి. మనం ఇక్కడ పావించి ఖర్చు పెట్టాం కదా, అందులోకి ఇలా కలిపేసుకోండి ఈ డాట్ దగ్గరికి. దీనివల్ల మనకి నుడతలు అనేది రాకుండా చంక దగ్గర నుంచి కిందకి ఫిట్టింగ్ బాగుంటుంది. ఇక్కడ హ్యాండ్ కోసం అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఎప్పుడు కూడా హ్యాండ్స్‌కి ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది లూజ్ అనేది తెలిస్తే సరిపోతుంది. ఆది బ్లౌజ్ నుంచి మనము ఇలాగ బ్యాక్ పార్ట్ వైపే పొడవు అనేది చెక్ చేసుకోవాలి. ఇలాగ హ్యాండ్ దగ్గర చూడండి 10 ఇంచెస్ వచ్చింది. అంటే మనం పైన కింద ఖర్చులకి 1 ఇంచ్ కలుపుకోవాలి. హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ చొప్పున. అంటే మనకి 11 ఇంచులు వస్తుంది. ఈ 11 ఇంచుల్ని ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. అలానే క్రాస్ వెళ్ళకుండా ఉండడం కోసం ఇటు సైడ్ కూడా 11 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్‌తో కలిపేసుకోండి. అయితే ఇక్కడ చంక డౌన్ అనేది ఇది పెద్ద సైజు 40 సైజ్ వచ్చింది కదా, అలాంటప్పుడు 3½ తీసుకుంటాం. చిన్న సైజ్ అనుకోండి 3 ఇంచెస్, మీడియం సైజ్ అయితే 3:15 ఇలా తీసుకోవాలి. ఇక్కడ నేను 3½ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా మనము ఆది బ్లౌజ్ పెట్టేసుకొని ఇలాగ కరెక్ట్‌గా పట్టుకోండి చివర. ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి మీ ఖర్చులు ఇష్టం. మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు. అంటే 2 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1½ పెట్టుకోవచ్చు అలాగా. ఇక్కడ నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నాను. అర్థమైంది కదా. చంక రౌండ్ అనేది ఎప్పుడు కూడా మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్‌ని బట్టి చెక్ చేసుకున్నాం అనుకోండి, కరెక్ట్‌గా సరిపోతుంది జాయిన్ చేసేటప్పుడు. ఇలాగా హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకుని పైన నేను చూపిస్తున్నట్టు ఇక్కడ వరకు చెక్ చేసుకోండి ఖర్చుల వరకు. ఎంత వచ్చింది మనకి 8:30. ఈ 8:30ని ఇక్కడ క్రాస్‌కి ఇలా పెట్టేసుకొని ఈ లైన్ మీదకి వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు కూడా 2 ఇంచ్ పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్‌లో, ఇక్కడ అంతే పెట్టుకోవాలి. ఒకవేళ మీరు 1½ పెట్టుకున్నారనుకోండి బ్యాక్ పార్ట్‌లో, ఇక్కడ 1½ పెట్టుకోవాలి. ఇలా మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసిన దగ్గర నుంచి చంక రౌండ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవడం వల్ల హ్యాండ్ అనేది జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాదు, పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ మనం హ్యాండ్ కరువు తీయడం కోసం చిన్న సైజ్ అయితే 2 ఇంచు, పెద్ద సైజ్ అయితే 2½ తీసుకుంటాం. ఎందుకంటే కొత్త వరకు ఈ మెథడ్‌లో స్టిచ్ చేయడం వల్ల, కట్ చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. కర్వ్స్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇక్కడ ఎవరికైనా 1 ఇంచ్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లకి మిడిల్ పాయింట్ అనేది కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఈ మార్కింగ్స్ చేసుకోవడం వల్ల నార్మల్ ఫ్రీ హ్యాండ్ తోటి డ్రా చేసుకోవచ్చు. కర్వ్ స్కేల్స్ తోటి కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఈ కర్వ్ స్కేల్‌తో చూపిస్తున్నాను చూడండి. ఈ 1 ఇంచు ఈ లైను మనం ఇక్కడ మిడిల్ మార్క్ చేసాం కదా, టచ్ అయ్యేలాగా చూసుకుంటూ ఇలా తీసుకోవాలి కర్వ్. ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి ఒక పావు ఇంచ్ అనేది ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్ కర్వ్ తీసామంటే ఈజీగా ఉంటుంది కొత్త వారికి కూడా. ఎక్కడా నుడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. లేకపోయినా కూడా ఫ్రీ హ్యాండ్‌తో కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మార్కెట్‌లో కొత్తగా ఈ స్కేల్ అనేది వచ్చింది కదా, ఆర్మ్ కర్వ్ స్కేల్. దీంతో కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 1 ఇంచు ఈ లైను, అలానే ఈ కిందన పాయింట్ టచ్ అయ్యేలాగా సన్నని పాయింట్ అనేది ఇలా కిందన వైపు పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది ఇలాగ కరెక్ట్‌గా చూసుకోండి. ఇలా టచ్ అయ్యేలా లైన్‌ని పెట్టేసుకుంటే మనకి కర్వ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కొత్త వరకైతే చాలా ఈజీగా ఉంటుందండి ఇది. మనకి ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? మనం తీసిన దానికంటే ఇంకా పర్ఫెక్ట్‌గా వస్తుంది స్కేల్ ఉంది అంటే. చూడండి ఇక్కడ కొంచెం మనకి లోపలికి తీస్తాం ఫ్రీ హ్యాండ్‌తో. దీంతో ఎంత ఈజీగా వచ్చిందో చూసారా? చాలా బాగుంటుంది. స్కేల్ అయితే కొత్త వారికి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మనకి చిన్న తేడా అనేది ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. ఫ్రీ హ్యాండ్‌తో తీసేవాళ్ళు ఫ్రీ హ్యాండ్‌తో కూడా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ మార్కింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ మార్కింగ్స్ ఉన్నాయంటే మనం చేత్తో అయినా డ్రా చేసేసుకోవచ్చు. స్కేల్స్‌తో అయినా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మిడిల్ అలానే ఖర్చుల దగ్గర ఒక టక్ ఇచ్చేసుకోండి.
ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని లోతు తీసుకుందాం. ఈ లోతు కూడా నేను స్కేల్ తోటి నార్మల్‌గా కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మిడిల్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టాం కదా! ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి మిడిల్ మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం లోతు అనేది ఇక్కడ తీసుకుంటాం. ఈ లోతు కూడా చిన్న సైజ్ అయితే 1/2 ఇంచు, పెద్ద సైజ్ అయితే 3/4 ఇంచ్ తీసుకోవాలి. ఇది మనకి పెద్ద సైజ్ కాబట్టి నేను 3/4 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫ్రీ హ్యాండ్ తోటి 3/4 ఇంచ్ టచ్ చేసుకుంటూ పైన 1 ఇంచ్‌లోకి కలిపేసుకోవాలి కర్వ్ అనేది. ఇలా మనకి కనుబొమ్మ టైప్‌లో రావాలి ఈ షేప్ అనేది. చూడండి పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను సన్నగా డ్రా చేశాను చూడండి. చాలా కరెక్ట్‌గా వస్తుంది. ఇలా ఫ్రీ హ్యాండ్‌తో అయినా లైన్స్ అనేది టచ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనం స్కేల్ యూజ్ చేసినా కూడా అంతే పర్ఫెక్ట్‌గా వస్తుంది. పైన 1 ఇంచు, 3/4 ఇంచు అలానే ఈ సన్నని పాయింట్ అనేది ఇలా ఖర్చుల వైపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా కరెక్ట్‌గా టచ్ అవుతున్నాయా లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత డ్రా చేసేసుకోండి. ఈ 3/4 ఇంచు మాత్రం కంపల్సరీ టచ్ అవ్వాలి పైన 1 ఇంచు కూడా. ఇలా కిందనే ఈ సన్నని పాయింట్ ఇలా చెక్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో మనకి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా షేప్ అనేది. చాలా ఈజీగా ఉంటుందండి. స్కేల్ ఉంది అంటే ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. మీకు ఒకవేళ షాప్స్ అనేది దగ్గరలో ఉంటే షాప్‌లో తీసుకోండి. లేదా కిందన ప్రోడక్ట్ అనేది ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి. మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కొత్త వారికైతే. ఎంత బాగా వచ్చిందో చూసారా షేప్ అనేది. ఇప్పుడు మిడిల్ అనేది ఒక టక్ ఇచ్చేసుకోండి. ఎందుకు అంటే మనకిక్కడ ఇది ఫ్రంట్ వైపుకి వస్తుందని తెలియడం కోసం. అర్థమైంది కదా! ఇలా మనం హ్యాండ్ అనేది ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ అయితే నార్మల్‌గా మనం క్లాత్ పైన అయితే ఇలా క్రాస్‌గా పెడతాం. క్రాస్ కటింగ్ అయితే. స్ట్రెయిట్‌గా అయితే ఇలా పెట్టుకుంటాం. అయితే ఇక్కడ పేపర్ పైనే కాబట్టి నేను మామూలు స్ట్రెయిట్‌గానే పెట్టుకుంటున్నాను. ఇక్కడ పావించ్ అనేది ఎందుకు అంటే హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం ఫస్టే మనం మార్కింగ్ చేసేసుకోవాలి ఖర్చుకి. ఖర్చుల కోసం ఎప్పుడు కూడా ఫస్టే మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం కరెక్ట్‌గా ఈ లైన్ టచ్ అయ్యేలా చూసుకుంటూ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోవాలి. అయితే మనము చంక దగ్గర లోతు తీసుకోవడం కోసం ఇక్కడ ఇలాగా రన్నర్‌తో రఫ్ చేసుకుంటాం కదా! క్లాత్ పైన అయితే. ఇది మనకి పేపర్ కాబట్టి ఇలాగా మార్కింగ్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ప్లస్ అనేది పర్ఫెక్ట్‌గా రావడం కోసం. లోతు తీసుకోవడానికి ఎక్కడి వరకు తీయాలో తెలియడం కోసం. మీకు ఒకవేళ అలా తెలియట్లేదు అనుకోండి, ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. 5 ½ కరెక్ట్‌గా వచ్చిందా లేదా మనం పెట్టిన షోల్డర్ అనేది కింద పైన చెక్ చేసుకోవాలి. అలానే పైనుంచి చంక డౌన్ 6 పెట్టాం కదా! అది కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకోండి. ఈ బాక్స్ ఉండడం వల్ల కొత్త వారికి లోతు అనేది పక్కకి వెళ్ళకుండా కరెక్ట్‌గా వస్తుంది. ఎందుకంటే మనం ఈ మధ్యలోనే తీసుకోవాలి లోతు అనేది. ఎవరికైనా సరే 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా. ఈ 1/2 ఇంచ్‌ని ఇలాగా కరెక్ట్‌గా కలిపేసుకోండి. కర్వ్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి. అప్పుడే మనకి నుడతలు అనేది రాదు. చూసారా ఈ బాక్స్‌లోనే ఉండాలి. అటు ఇటు అవ్వకూడదు. ఇక్కడ మనము నెక్ అనేది ఎలా తీసుకోవాలో చూడండి. ఇక్కడ మనం పైన నెక్ విడ్త్ ఎంత తీసుకున్నాం 2 ½ ఇక్కడ అంతే తీసుకోవాలి. అయితే హుక్స్ పట్టి ఖర్చు దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని ఇలా హుక్స్ పెట్టేసుకొని ఇక్కడ కరెక్ట్‌గా స్కేల్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి వీళ్ళకి ఎంత వచ్చింది అనేది డీప్ చెక్ చేసుకోవాలి. పైనుంచి పొడవు అనేది చూడండి 7 ఇంచెస్ దాకా వచ్చింది. అయితే ఇది కరెక్ట్‌గా వచ్చిందా లేదా కూడా మనం చెక్ చేసి చూపిస్తాను. ఇలా 7 ఇంచెస్ పెట్టుకోవాలి. అందరికీ ఇది కరెక్ట్‌గా వస్తుందని చెప్పలేము. ఎందుకంటే బ్రాడ్‌ని బట్టి వస్తుంది. వాళ్ళు పెంచుకునే బ్రాడ్‌ని బట్టి ఉంటుంది ఇది. వీళ్ళైతే బ్రాడ్ తక్కువే వేసుకుంటున్నారు. చూడండి ఇక్కడ కిందన కూడా నేను 2 పెట్టాను. మీకు ఇంకా బ్రాడ్‌గా కావాలి అంటే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం పైన దానికంటే కూడా కిందన ఒక 1/4 ఇంచ్ పెంచుకుంటేనే రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ బాక్స్‌లో మళ్ళీ రౌండ్ అనేది ఇలా తీసేసుకోండి. ఈ స్కేల్స్ ఉన్నాయంటే మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. పైన 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి పెట్టేసుకొని ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మనం ఆది బ్లౌజ్ తీసుకొని పట్టి వైపు అనేది చెక్ చేసుకోండి. ఇలా పైన షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా! అక్కడి నుంచి మనం ఖర్చుకి పెట్టాం కదా! అక్కడి నుంచి చూసుకోవాలి. అయితే ఇది హెమ్మింగ్ చేసిన బ్లౌజ్ అన్నాను కదా! దానికోసం ఇలా 1/4 ఇంచ్ అనేది ఖర్చుకి లోపల సైడ్ మార్క్ చేసుకోండి. మనం పైపింగ్‌ది అయితే మార్క్ చేసుకోక్కర్లేదు. డైరెక్ట్‌గా చెక్ చేసేసుకోవచ్చు చివరి మార్కింగ్ దగ్గర నుంచి. పైన ఖర్చుకి వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ చూసారా ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్కువే ఉంది. అంటే సరిపోలేదు. అలాంటప్పుడు మనం పైకి పెంచుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బ్రాడ్‌గా వేసుకోరు కాబట్టి చిన్న నెక్ వస్తుంది. 6 ½ పెట్టుకొని మళ్ళీ మార్క్ చేసుకోండి. మళ్ళీ రౌండ్ తీసుకొని చెక్ చేసుకుందాం. ఇలా మనము నెక్ అనేది చెక్ చేసుకోవాలి. ఉజ్జాయింపుగా మనం హుక్స్ పట్టి అనేది చెక్ చేసుకున్న ఫస్ట్ నెక్ అనేది తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్ నుంచి ఇలా నెక్ అనేది చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇలాగా ఇక్కడ 1/4 ఇంచ్ అనేది ఖర్చుకి పెట్టేసుకొని ఇలా చూసుకోండి. చూడండి పర్ఫెక్ట్‌గా సరిపోయింది మనకి. ఇలా ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ నుంచి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ క్రాస్ అనేది కూడా మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి షోల్డర్స్ అనేది జారకుండా ఉంటుంది క్రాస్ వల్ల. ఇప్పుడు మనము కిందన లెంత్ అనేది పెంచుకోవాలా వద్దా? ఎందుకంటే బ్యాక్ పార్ట్‌లో పెంచుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్ కూడా పెంచుకోవాలా వద్దా చూద్దాం. అయితే వీళ్ళకి ఇక్కడ చెస్ట్ అనేది కిందకి దిగిపోతుందనుకోండి షేప్ బెల్ట్‌లోకి. అలాంటప్పుడు పెంచుకోవాలి. లేదు షేప్ బెల్ట్‌లో కరెక్ట్‌గా కూర్చున్నట్టు ఉంది మనకి చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది అంటే మనం ఏమీ మార్చక్కర్లేదు. ఎంత ఉందో అంతే తీసుకోవాలి.
ఇలా తీసుకునేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా కలిపి పట్టుకొని ఈ పైన షోల్డర్ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడి వరకు ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోండి. ఇలా ఎందుకు పట్టుకోవాలి అంటే మనకి సాగకుండా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్తో కలిపి పట్టుకుంటే. అప్పుడు వచ్చిన దానికంటే 1/2 ఇంచ్ ఖర్చుకి పెట్టుకోండి. అదే మీరు ఇలా నార్మల్గా పెట్టేసుకున్నారనుకోండి, క్రాస్ కటింగ్ బ్లౌజులు ఎప్పుడు కూడా కొత్త వరకు ఇలా సాగిపోతాయి. చూడండి కిందకు 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చేసింది. అలా మీరు బ్యాక్ పార్ట్తో కలిపి పట్టుకుని చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళకి కొంచెం షేప్ బెల్ట్లోకి చెస్ట్ అనేది వెళ్ళిపోతుంది అన్నారు. అలాంటప్పుడు మనం కొంచెం కిందకి పెంచుకోవాలి. నేనైతే ఒక 1/2 ఇంచ్ కిందకి పెంచుకున్నాను అందుకే. ఇలా మనం అన్నీ కూడా కస్టమర్ని అడిగి చెక్ చేసి పెట్టుకోవాలి. అర్థమైంది కదా ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో, పెంచాలా వద్దా అనేది. ఇప్పుడు ఇక్కడ పైన ఖర్చుకి వదిలేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి. మిడిల్ డాట్ అలానే కిందన ఖర్చుకి కలుపుకొని 1 ఇంచ్ వేస్తాం మనం. అంటే 1/2 ఇంచ్ ఖర్చు, మిడిల్ డాట్ మొత్తం 1 ఇంచ్ ఇలా కిందకి మార్కింగ్ చేసుకోవాలి వచ్చిన దానికంటే. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లెంత్ తెలిసింది. ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఎవరికైనా కూడా ఈ 2.5 తీసుకోవాలి. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా. ఇక్కడ నుంచి డాట్ అనేది మారుతుంది వాళ్ళ సైజుని బట్టి. ఆది బ్లౌజ్ నుంచి ఇలా తీసుకొని లోపల డాట్ అనేది మనకి ఇక్కడ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కదా డాట్ అనేది, ఆ మార్కింగ్ వరకు చూసుకోవాలి. అంటే ఇక్కడ వరకు ఉంది వెళ్తే మనకు వేళ్ళతో తెలుస్తుంది. చెక్ చేసుకోండి ఇలాగ క్రాస్గా పెట్టుకోవాలి. ఎందుకంటే డాట్ అనేది ఇలా వేస్తాం కదా, అంటే 1.5 అలా వచ్చింది. ఇప్పుడు దీన్ని డబల్ చేసుకోండి. మనకి ఇలా వస్తుంది కదా, అంటే 2.30 వచ్చింది. ఇలా ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇక్కడైతే వీళ్ళది 2.30 వచ్చింది. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, అంటే 25 నుంచి 30 అలా ఉందనుకోండి, డాట్ అనేది 2 ఇంచ్ అయితే సరిపోతుంది. అదే మనం 30 నుంచి 35 అలా ఉంది మీడియం సైజ్ అనుకోండి, 2.5 వేసుకోవాలి. లేదు మనకి ఇలాగా 35 నుంచి 40 అలా ఉంది, ఇంకా ఎక్కువ ఉంది అంటే 2.30 అయినా పెట్టుకోవచ్చు. హెవీ చెస్ట్ ఉందంటే 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఇలా డాట్ అనేది కస్టమర్ని బట్టి పెట్టుకోవాలి. ఇక్కడైతే మనకి 2.30 పెడితే సరిపోతుంది. మనం తీసుకున్న సైజుకి వీళ్ళ ఆది బ్లౌజ్కి సరిపోయింది కాబట్టి. అర్థమైంది కదా. సైడ్ కూడా ఎలా తీసుకోవాలో తెలియాలి అంటే మనము ఇలాగ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్లో ఇలా క్రాస్ తీయాలని చెప్పాను కదా, ఈ క్రాస్ అనేది ఫస్ట్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ పైన ఇలా పెట్టేసుకోండి. ఎంత వచ్చిందో అంతా మార్క్ చేసుకోవాలి. ఇలాగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనము పైకి ఎవరికైనా ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 తీసుకుంటే మనం జాయిన్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా సరిపోతుంది. అర్థమైంది కదా. ఒకవేళ మీరు షేప్ బెల్ట్ పొడవు పెంచాలి అనుకుంటున్నారు అన్నప్పుడు మార్చుకోవాలి. మ్యాక్సిమం ఎవరికైనా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనము దీన్ని కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది ఆది బ్లౌజ్ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. సైడ్ జాయింట్ వైపు మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 2.5 అలా వచ్చింది. మనం పైన ఖర్చు కింద అన్నీ కలుపుకుంటే మనకి ఇలాగ ఖర్చులతో కలుపుకొని 3 వస్తుంది. అంటే ఇక్కడ 2.5 పెట్టాం కదా, కింద ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇలా ఆది బ్లౌజ్ నుంచి అయినా కూడా చూసుకోవచ్చు. వీళ్ళది కరెక్ట్గా మీడియంగానే ఉంది కాబట్టి నేను 2.5 పెట్టుకుని ఇలా కొంచెం పొడిగించుకున్నాను. ఇక్కడ కూడా క్రాస్గా ఇలాగ కరువు అనేది తీసుకోండి షేప్ బెల్ట్ వైపు. ఇప్పుడు ఇక్కడ మనము పొడవు అనేది హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఎలా తీసుకోవాలి చూడండి. మిడిల్ డాట్ వేస్తాం కదా, ఇది వదిలేసుకోవాలి. మనం చెక్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని చెక్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోండి. లూజ్ అనేది ఎంత వచ్చిందో మనకి 11.5. అయితే ఇక్కడ డాట్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ అది తగ్గించుకోవాలి. అంటే 10.5 వస్తుంది. ఈ 10.5ని మనము చెక్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి అంటే ఈ చివరి మనం హుక్స్ పట్టి గాజు పట్టి ఖర్చుకు పెట్టాం కదా, అక్కడి నుంచి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడిల్ డాట్ వదిలేయాలి. చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోండి పాయింట్స్తో సహా ఎంత వచ్చింది మనకి 3.5. ఇప్పుడు ఈ మిడిల్ డాట్ వదిలేసుకుని మళ్ళీ అదే 3.5ని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకోండి. 10.5 ఎక్కడ వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇలా మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి డాట్ వదిలేసుకొని. ఇది అందరికీ కూడా ఒకలా రాదండి, డాట్ని బట్టి మారుతుంది. ఇక్కడ 10.5కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు అర్థమవడం కోసం. ఈ చివరి నుంచి 3.5 మిడిల్ డాట్ అనేది కుట్టేస్తాం. అందుకోసం ఈ కుట్టేసి చివరి దగ్గర నుంచి మళ్ళీ అదే 3.5 దగ్గర నుంచి 10.5 ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు ఈ చిన్నగా క్రాస్ తీసుకోవడం వల్ల. అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఈ డాట్ అనేది 2.30 వేసాం కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళింది. అదే మీకు 2 ఇంచులు వేసినా 2.5 వేసినా మళ్ళీ ఇలా 1/2 ఇంచ్ అనేది అలానే 1/2 ఇంచ్ అనేది తగ్గిపోతుంది. అలా మనం వేసే డాట్ని బట్టి ఈ లెంత్ అనేది కూడా తేడా వస్తుంది, సైడ్ క్రాస్ అనేది. అర్థమైంది కదా. ఇలా సైజుని బట్టి డాట్ని బట్టి మనం బ్యాక్ పార్ట్ని బట్టి చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో అంతే కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. ఇక్కడ డాట్ కోసం మిడిల్కి అనేది కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకుని టేప్ని మిడిల్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు డాట్ పొడవు కూడా చూడండి. నేనైతే ఇక్కడ 2.30 వరకు వేస్తున్నాను. మీకు ఇంకా నిలబడినట్టు రావాలి అంటే 3 ఇంచెస్ అనేది వేసుకోవచ్చు. కొంతమంది కోపుగా రావాలి అంటే నిలబడినట్టు రావాలి అంటారు. అలాంటప్పుడు మనం 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. అయితే ఆది బ్లౌజ్ నుంచి కూడా చెక్ చేసుకోవడం తెలియాలి కదా. ఇలా డాట్ పొడవు అనేది ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ వరకు మనకి కిందకి ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా, అది కూడా చూసుకోవాలి. అంటే చూడండి మనకి 2.30 దాకా వచ్చింది.
సరిపోతుంది వీళ్ళకి. ఈ 2.30 అనేది తీసుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు ఇంకా నిలబడినట్టు ఉండాలి, చెస్ట్ హెవీగా ఉంది అన్న 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి, అది కూడా చెప్తాను. మనకి 30 లోపు ఉంది అంటే 25, 30 మధ్యలో ఉంది అంటే 2.25 తీసుకోండి, పర్ఫెక్ట్‌గా ఉంటుంది. 2 ఇంచులు తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు. అదే 30-35 మధ్యలో ఉందనుకోండి 2.5 తీసుకోండి. అలా వాళ్ళ చెస్ట్‌ని బట్టి, సైజుని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడైతే నేను 2.30 తీసుకుంటున్నాను. మీకు హెవీ చెస్ట్ ఉంటే 3 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. మీకు అర్థం అవ్వాలని చాలా విధాలుగా అయితే చెప్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది. చూసారు కదా, ఇలాగా డాట్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఇలా పర్ఫెక్ట్‌గా మనం ఈ డాట్ వస్తేనే చెస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా నిలబడుతుంది. అయితే ఇక్కడ మిడిల్ డాట్ వేయడానికి ఇక్కడ హుక్స్ పట్టీ వైపు మనం పైన నెక్ దగ్గర ఖర్చుగా వదిలేసుకొని అక్కడి నుంచి ఇలా కిందకి మార్కింగ్ చేసుకోండి మిడిల్ అనేది. ఇప్పుడు ఈ మిడిల్ దగ్గర మనము 2.5 వేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఇలా 2.5 అనేది వేసుకోండి. మనకు తెలియడం కోసం ఇక్కడ మార్కింగ్స్ చేసేసుకోండి, ఎందుకంటే క్లాత్ పైన తీసుకున్నప్పుడు తెలుస్తుంది కరెక్ట్‌గా. మూడో డాట్ కోసం అయితే ఈ రెండిట్లకి ఎంత వచ్చిందో మధ్యలో గ్యాప్ అనేది ఇక్కడ కూడా అంతే రావాలి. మూడో డాట్ చూడండి, ఇటు నుంచి చూసినా అదే 2 ఇంచెస్ రావాలి, ఇటు నుంచి చూసినా 2 ఇంచెస్ రావాలి. అలా చెక్ చేసుకోవాలి. మనం రెండు కూడా ఎగ్జాక్ట్‌గా కలిసే పాయింట్ అనేది 1కి 2 సార్లు చూసుకోవాలి. ఇలాగ మనకి ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మనకి కరెక్ట్‌గా ట్రయాంగిల్ అనేది వచ్చింది అంటే మనం కరెక్ట్‌గా వేసినట్టే. ఫిట్టింగ్ అనేది అద్దినట్టు కుదురుతుంది. ఇలాగ చెస్ట్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా వేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది, ఏ సైజ్ అయినా కూడా. చూసారు కదా, అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా 2 ఇంచెస్ సరిపోయింది. ఇలా మొత్తం 3 డాట్లకి మధ్యలో మనకి ట్రయాంగిల్ రావాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చంక దగ్గర మనం డాట్ ఎక్కడి వరకు వేయాలో కూడా అది కూడా చూపిస్తాను. అది మనం పేపర్ ఫోల్డ్ చేసి తీసుకుంటాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మనము ఇక్కడ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్లో 2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా అదే 2 ఇంచెస్ అనేది మార్క్ చేసేసుకోండి. మీకు ఎంత ఖర్చు పెట్టారో తెలియడం కోసం. అర్థమైంది కదా. మీరు అన్నీ కూడా పేపర్ మీద రాసి పెట్టుకున్నారనుకోండి, మీరు ఎప్పుడైనా క్లాత్ మీద మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, మళ్ళీ చెక్ చేసుకోక్కర్లేదు. ఇప్పుడు నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో చంక దగ్గర కరెక్ట్‌గా కలిసేలాగా పాయింట్ అనేది అలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మనం కరెక్ట్‌గా టక్ ఇచ్చేసుకోవాలి. ఇది మనకి మూడో డాట్ ఎక్కడి వరకు వేయాలి అనేది కరెక్ట్‌గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ని ఇలా కలిపేసుకోండి. చూసారా, ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఈ చిన్న క్రాస్ కూడా తీసేసుకోండి ఇలా హుక్స్ పట్టీ వైపు. దీనివల్ల మనకి షోల్డర్స్ అనేది జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ టక్స్ ఇచ్చిన ప్రతి చోట కూడా మనము ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసుకోవాలి డాట్స్ దగ్గర. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో కూడా చూద్దాము. షేప్ బెల్ట్కి మనం ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, దాన్ని అయితే కట్ చేసేసుకోండి. ఇక్కడ మనము మార్కింగ్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు లెంత్ ఎంత వచ్చింది చూసుకోండి. ఈ లెంత్ ఇక్కడ వరకు మనం ఎక్స్ట్రా తీసింది కాకుండా ఇక్కడ వరకు ఎంత ఉందో ఇలా చూసుకోండి. ఎంత వచ్చింది మనకి 11.5. అయితే మనము ఒకవేళ పేపర్ మీద కట్ చేయకపోతే క్లాత్ మీద కట్ చేస్తే తెలియదు కదా, అలాంటప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో 11.5 వచ్చింది కదా మనకి, అదే పొడవు అనేది ఇక్కడ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఇక్కడ అంతే తీసుకోవాలి. ఇలాగా 11.5 తీసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, సైడ్ అనేది ఇలా పెట్టేసుకోండి, బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్‌గా చెక్ చేసుకోండి ఎంత వచ్చింది అనేది, ఎందుకంటే మనం పొడవు పెంచాం కదా, 1కి 2 సార్లు చూసుకోవాలి. అప్పుడే సైడ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 2.5 వచ్చింది. అయితే పైన ఖర్చుకు అనేది యాడ్ చేసుకోవాలి మనం. పైన కింద కలుపుకుంటే మనకి ఇలాగా 3.5 దాకా పెట్టుకోవచ్చు. ఇది ఎటువైపు, సైడ్ జాయింట్ వైపు ఇలా రాసుకోండి. ఇటు సైడ్ ఇప్పుడు హుక్స్ పట్టీ వైపు అంటే మనము ఇక్కడ 3.5 కానీ 3.30 కానీ తీసుకోవచ్చు. అది మనం సైజు పెంచమనే దాన్ని బట్టి ఉంటుంది. షేప్ బెల్ట్ పెద్దగా కావాలంటే 4 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు మనం. కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టాలి షేప్ బెల్ట్ కూడా. అయితే ఇక్కడ మిడిల్ డాట్ ఎంత వచ్చిందో చూసుకోండి, ఫ్రంట్ పార్ట్ తీసుకొని 4 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ హుక్స్ పట్టీ వైపు నుంచి కూడా మనము అదే 4 ఇంచెస్ అనేది తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్‌గా మనకి డాట్ దగ్గరికి వస్తుంది ఈ షేప్ అనేది. అర్థమైంది కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము పైకి అనేది ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర ఎంత పెట్టామో దానికంటే 1 ఇంచ్ తగ్గించుకోవాలి. మనం ఇక్కడ 3.30 పెట్టాం కదా, ఇక్కడ 2.30 పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది, ఎక్కడి వరకు తీసుకోవాలనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు 3.5 పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ 2.5 పెట్టుకోండి మధ్యలో. ఇలా తీసుకోవాలి. ఈ చిన్న క్రాస్ ఇవ్వడం వల్ల మనకి చాలా బాగుంటుంది షేప్ బెల్ట్ అనేది. ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకుని హుక్స్ పట్టీ వైపు చిన్న టక్ ఇచ్చుకోండి, మనకి హుక్స్ పట్టీ వైపు అని తెలియడం కోసం. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసేసుకోండి పేపర్ పైన. ఇలా కట్ చేసుకునేటప్పుడు పైన మనము ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర ఈ 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోకూడదు, ఎందుకంటే క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు మనకి షోల్డర్ అనేది తేడా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది దీనివల్ల.
అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్లాత్ పైన కూడా ఎలా తీసుకోవాలనేది చూద్దాం. నేనైతే ఇక్కడ ఒకేసారి 4 బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను. ఒకదానిపైన ఒకటి ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్స్ అన్నీ కూడా మన వైపే ఉంచుకోవాలి ఇలాగ బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు. ఓపెన్స్ అనేది ఆపోజిట్‌లో పెట్టుకున్నాను. మీరు ఒక్క బ్లౌజ్ తీసుకున్నా సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. అర్థమైంది కదా. నేనైతే ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఐరన్ చేయడం వల్ల మనకి ఎక్కడ కదలకుండా నీట్‌గా ఉండి అన్నీ కూడా ఒకే విధంగా వస్తాయి. అర్థమైంది కదా. ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోండి ఎక్కువ బ్లౌజులు కట్ చేస్తే. మీరు ఒక బ్లౌజ్ అయినా కూడా లైనింగ్ అయితే ఐరన్ చేసుకోండి, నీట్‌గా ఉంటుంది. తడిపి ఐరన్ చేస్తాం కదా. తడిపి ఆరబెట్టినప్పుడు క్రాసులు పోతాయి. ఆ క్రాసుల కోసం ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ క్రాసులు అనేది తీసేసుకోండి ఎల్ స్కేల్ పెట్టుకొని. ఇప్పుడు కరెక్ట్‌గా కింద నుంచి ఇలాగ పేపర్ అనేది బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని మనం ఇక్కడ షోల్డర్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోవాలి. మొత్తం అంతా కూడా బ్లౌజ్ అనేది షోల్డర్ మీద ఆధారపడి ఉంటుంది. భుజాలు జారడం అనేది దానివల్ల మనం కరెక్ట్‌గా ఉందా లేదా టేప్‌తో కూడా ఒకసారి చూసుకోండి. 5½ పెట్టాం కదా. అది ఉందా లేదా చూసేసుకొని ఇలాగ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా. సేమ్ ఇలాగ మనం వెయిట్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందా లేదా ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవాలి. మీరు 80 పాయింట్లు తీసుకున్న, మీటర్ తీసుకున్న, షేప్ బెల్ట్‌కి అలానే ఫ్రంట్ పార్ట్‌కి, హ్యాండ్స్‌కి సరిపోతుందా లేదా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మనకి పేపర్ ఉండడం వల్ల కొత్తవారు క్లాత్ అడ్జస్ట్‌మెంట్ కూడా తెలుస్తుంది. వాళ్ళకి ఒకవేళ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత క్లాత్ సరిపోలేదనుకోండి టెన్షన్ వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ ఇలా పేపర్ పైన కట్ చేసుకున్నారనుకోండి క్లాత్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో కూడా మీకు తెలుస్తుంది. ఇలాంటి టిప్స్ అన్నీ యూజ్ చేస్తూ మీరు కొత్తవారు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ పైన ఆల్రెడీ డాట్ ఎంత పెట్టుకున్నాం, ఖర్చు ఎంత పెట్టుకున్నాం మార్క్ చేసుకున్నాం కదా. సేమ్ అదే కొలతలతో ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఈ వేలర్ ఉంది అంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుందండి. దీంతో ఇలాగ రఫ్ చేసేసుకోండి మార్కింగ్ చేసిన ప్రతి చోట. దీనివల్ల మనకి కిందన కూడా మార్కింగ్స్ వచ్చేస్తాయి. చూడండి మనకి 4 పెట్టుకున్నా కూడా ఇక్కడ బ్లౌజెస్ అనేది అన్నిట్లిపైన మార్కింగ్ వచ్చింది. నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ప్రతి దాని మీద కూడా మార్కింగ్ వచ్చేసింది. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో. ఇలాగా అన్నీ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు మనం. ఒక 5, 6 బ్లౌజుల వరకు కట్ చేసేసుకోవచ్చు ఒకే రోజు. ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఖర్చుల దగ్గర, డాట్ దగ్గర. ఇక్కడ హ్యాండ్స్ తీసుకునేటప్పుడు కూడా ఇటు సైడ్ అయితే హ్యాండ్స్ తీసుకుంటాము. హ్యాండ్స్ తీసుకునేటప్పుడు కూడా కిందన క్రాస్‌లు అనేది తీసేసుకోండి. ఆ తర్వాత ఎలా అయితే ఉందో హ్యాండ్ అలా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు క్రాస్‌గా పెట్టుకోవాలి. నేను ఎలా అయితే క్రాస్ పెట్టానో అలా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి. మీరు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్‌గా పెట్టుకోండి. అర్థమైంది కదా. ఇక్కడ డాట్స్ అనేది కరెక్ట్‌గా ఉన్నాయా లేదా మనం ఎంతైతే పెట్టుకున్నామో అంతే ఉన్నాయా లేదా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. వీటిని కూడా ఈ వేలర్‌తో ఒకసారి రఫ్ చేసేసుకోండి. దీనివల్ల మనం డాట్స్ అన్నీ కూడా ఒకే ఈక్వల్‌గా వేస్తాం. ప్రతి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా వేలర్ ఉంది అంటే చాలా ఈజీ అవుతుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. కంపల్సరీ ఇలాంటి టూల్స్ అన్నీ యూజ్ చేయండి. చాలా బాగుంటుంది. ఈజీ అవుతుంది మీకు స్టిచ్చింగ్ అనేది. మొత్తం అన్నీ కట్ చేసుకున్నాం చూసారా. మొత్తం అన్నిటికి ఒకే డాట్ మార్కింగ్ వచ్చింది. మనకి ఒక పార్ట్ ఎక్కువ, ఒక పార్ట్ తక్కువ అలా రాదు. దానివల్ల పర్ఫెక్ట్‌గా ఉంటుంది చెస్ట్ కూడా. ఇప్పుడు మిగిలిన క్లాత్‌లో మనము ఇలా నడుం పట్టీ కోసం ఎందుకంటే ఇవి 2/2 బ్లౌజులు కదా. నడుం పట్టీ కోసం 1.5 వెడల్పు ఉండేలాగా ఇలా కారంచు దగ్గర కట్ చేసేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్‌కి ఇంకో షేప్ బెల్ట్‌కి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను లోడింగ్ పద్ధతిలో తీసుకోవడం కోసం. ఇది మీటర్ బ్లౌజ్ కాబట్టి సరిపోయింది నాకు. ఒకవేళ మీకు క్లాత్ సరిపోలేదనుకోండి వేరే క్లాత్ ఏదైనా కూడా తీసుకోవచ్చు లోపటి సైడ్‌కి వేరే షేప్ బెల్ట్. అర్థమైంది కదా. ఇలా డబల్ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను. మిగిలిన క్లాత్‌లో నేను క్రాస్ పీస్‌లు అనేది తీసుకుంటాను. ఇలా ఒకేసారి మనం పేపర్ ఉంది అంటే 4, 5 బ్లౌజులు ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొత్తవారైతే ఒక్క బ్లౌజ్ అయినా పేపర్ ఉండడం వల్ల కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. వీటి స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.